హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరటికాయతోటి చిప్స్ వండబోతున్నానండి. ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇలా ఉంచుకున్నాను. సో ఇప్పుడు నూనె మరీ అంత వేడెక్కనివ్వకూడదండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే మరీ అంత వేడెక్కనివ్వకూడదు. సో ఇప్పుడు అయితే ఇలా కంటిన్యూగా వేసుకుండాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ పీలర్తో అయితే మనకు సన్నంగా వస్తాయండి స్లైసెస్. సో ఈ విధంగా అయితే వేడెక్కిన నూనెలో వేసుకోవాలి మనం. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నంగా స్లైసెస్ లాగా అయితే వచ్చాయి. సో ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. అలా అని హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పిల్లలకి ఇన్స్టెంట్గా స్నాక్స్ తయారు చేయడానికి అయితే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఏం లేదు, మనం అరటికాయ కర్రీ వండుకోవడానికి అరటికాయలు అయితే తెచ్చుకుంటాం కదా, వాటితో అయితే తయారు చేసుకోవచ్చు. అరటికాయలు చాలా కాయలాగా ఉండాలండి, అలాంటివి అయితే ఇంకా బాగుంటాయి. సో చూడండి, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. ఇవి సైడ్కి తీసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తయారయ్యాయి. సో ఇలా మళ్ళీ వేసుకోవాలి. కొంచెము వేసేటప్పుడు చేతులు కొంచెం పైకి చేసుకోవాలండి. ఆయిల్ చేతులు కులిపోతాయి. సో ఈ విధంగా వేసుకుంటే సన్నంగా వస్తాయి స్లైసెస్, ఈ పీలర్తో వేసుకుంటే. సో ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కారం కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలా కారం ఉప్పుతో ఇలా మిక్సింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఈ విధంగా సింపుల్గా